ఆత్మాభిషేకము ఆనంద నిలయము ఆత్మాభిషేకము నా హృదయానందము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా పశువుగా రక్తాభిషేకము రక్తవర్ణుడై ప్రేమాభిషేకము పగటి వేళలో మేఘాభిషేకము మేఘాసీనుడై మహిమాభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా మారాణీలతో మధురాభిషేకము కానా విందులో జీవాభిషేకము ఆకలి బాధలో మన్నాభిషేకము ధన్యత కొండపై వాక్యాభిషేకము నిలుపుమా నింపుమా నీ త్రోవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ సేవలో నడుపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం పంపుమా నిలుపుమా నింపుమా నీ అభిషేకం నింపుమా నీ అభిషేకం నిలుపుమా. మరి 12 గోత్రాలకి 12 మంది పెద్దలను పంపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 12 మంది పెద్దలు వెళ్ళి ఏం చేశారంటే, ఆ దేశ పంట ఆహారము మంచిది, పాలు తేళ్లు ప్రవహించు దేశము, ఆ ప్రజలు బలవంతులు, వారి ప్రాకారములు గొప్పవి, మనము నిశ్చయముగా దేశాన్ని స్వాధీనపరుచుకుంటాము, దాన్ని జయించడానికి మనకు శక్తి చాలును అని కాలేబు యెహోషువలు ఇద్దరు మాత్రమే చెప్తున్నారు. మిగిలిన వారందరూ కూడా ఏడుపట. మనము అక్కడికి వెళ్ళామంటే చచ్చిపోతాం. వాళ్ళు అజానుబాహులు. వారి యొక్క గోపురాలు కూడా ఎలాగున్నాయంటే వాళ్ళ ఇల్లు వాకళ్ళు మరి ఆకాశానికంటే అంటేటట్లుగా వారి యొక్క భవనాలు కట్టుకుని ఉన్నారు. వారి యొక్క ఆహారం కూడా చాలా బలమైన ఆహారం తింటూ ఉన్నారు, పాలు తేనెలు తాగుతూ ఉన్నారు. వారు బలమైనటువంటి దేహము కలిగినటువంటి వారు. వారిని మనము జయించలేమని 12 మందిలో ఇద్దరు మాత్రము మరి పాజిటివ్గా చెప్తున్నారు. మిగిలిన 10 మంది కూడా ఏడుస్తూ మనం అక్కడికి వెళ్తే వాళ్ళని జయించలేము, మనం చచ్చిపోతాం, చంపేస్తారు మనల్ని
అనేటటువంటి మరి దుఃఖపు వార్త మాత్రం వారు చెప్తూ ఉన్నారు. యెహోషువ కాలేబు ఇద్దరు మాత్రమే. ఈ చూడండి, 12 మందిలో 2 మాత్రమే ఒకటై ఉన్నారు, 10 మంది ఒకటై ఉన్నారు. ఎంతమంది చెప్పినటువంటి మాట పాటిస్తూ ఉంటారో, 10 రాడు మాట పాటి అయి నెరవేరున అన్నారు. కనుక ఈ 10 మంది చెప్పినటువంటి మాటే గొప్ప అనుకుంటారు తప్ప 2 మాట ఎవరో కూడా లెక్క చేయరు. కానీ అయితే వీరు బహు దృఢముగా చెప్తూ ఉన్నారు. ఎంతంటే సంకల్పంతో చెప్తూ ఉన్నారు. దేవుడు మనపక్షంగా ఉన్నాడు, మనం కాదు యుద్ధం ఆడేది, దేవుడు మనపక్షంగా యుద్ధం ఆడతాడు కనుక మనం వాళ్ళని జయించేస్తామని చెప్పినటువంటి మాట మరి దృఢముగా చెప్తూ ఉన్నారు అనేటువంటి మాట. అందుకే మరి దృఢముగా మన మాట కూడా ఎలాగంటే మరి నానుస్తూ తేలుస్తూ ఉండేటువంటి మాట నమ్మరు ఎవరో కూడా, ఖచ్చితంగా చెప్పినటువంటి మాటే నమ్మగలుగుతారు. అందుకే పేతురు సంఖ్యలు విడిపోయి వచ్చినప్పుడు దేవదూత ఇంటి దగ్గరికి తీసుకొచ్చి అక్కడ వదిలిపెట్టినప్పుడు తలుపు తడుతూ ఉంటే ప్రార్థన చేసేవారు. పేతురు సంఖ్యలు విడగొట్టి మా దగ్గరికి పంపించు ప్రభు అని యేసు ప్రభువులు ప్రార్థన చేస్తున్నారు సంఘం అంతా కూడా. అక్కడ వారు తలుపు తడుతూ ఉంటే రొదే అనే పిల్ల వెళ్ళి తలుపు సందులో చూసి పేతురు వచ్చేసాడంటే అప్పుడు వాళ్ళు అన్న, నువ్వు పిచ్చిదానివా, అసలు ఇప్పుడు పేతురు గారు రావడానికి ఏమన్నా అవకాశం ఉందా, అసలు పాజిటివ్ అనేటటువంటి పాయింట్లే లేవు కదా ఇక్కడ మనకి, ఎలా రాగలుగుతాడు ఆయన, మరి సంఖ్యలు బిగించబడిపోయిన బండల్లో బిగించబడిపోయి ఉన్నాడు. ఆ యొక్క చెరసాల గేటు కూడా మరి 16 ఏనుగులు వచ్చి దానిని పడగొట్టినప్పుడు కూడా దాన్ని సంఖ్యలు ఆ గేటును తీయలేరు ఎవరో కూడా. అంత బంధకాల్లో ఉన్నటువంటి వాడు ఎలా వచ్చేసాడు అనుకున్నాను నువ్వని రొదేను పిచ్చిదారు అన్నారు. కానీ ఆ మాట ఏమన్నదంటే, నేను చెప్పే మాట కరెక్ట్ అని చెప్పి రూఢి అని తెలుసుకున్న తర్వాత తలుపు తీశారు. ఆ పిల్ల అంత చక్కగా చెప్పగలిగింది. అలాగే నయమాను భార్య దగ్గర పనిచేసే ఇశ్రాయేల్ దేశం వచ్చినది కూడా అలాగే రూఢిగా చెప్పింది. మా దేశంలో ఒక ప్రవక్త నాడమ్మ, మరి మన యజమాని రోగంతో బాధపడుతున్నాడు కాబట్టి మా దేశానికి పంపించినట్లయితే కనుక అక్కడ మన యజమాని బాగుపడతాడని రూఢిగా తెలియజేస్తుంది. మనం చెప్పేటువంటి ప్రతి మాట కూడా ఖచ్చితంగా చెప్పాలి. అవునంటావా కాదంటావా, నిజమే మరి ఎలా విన్నాను నేను, మరి ఏంటో తెలియదు మరి అంటే కనుక ఇంకా దానికి దృఢత్వం ఉండదు. కనుక రూఢి ధరలో మన మాటలు, దేవుని యొక్క మాటలు ధరలో వెదజల్లాలి, మనము రూఢిగా వెదజల్లాలి. అలాంటి ధైర్యం మనకు కావలసి ఉన్నదని దేవుడు మనకి వాక్యం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. కనుక ఈ కాలేబు యెహోషువలు 2 మాత్రమే నిశ్చయమని చెప్తూ ఉన్నారు, వశపరుచుకుంటాము అని చెప్తున్నారు. అయితే మిగిలిన వాళ్ళు ఏమన్నారు, కేకలేసి ఏడ్చేస్తున్నారట, వాళ్ళ భార్యల పిల్లలు కూడా ఏడ్చేస్తున్నారట. అందుకే దేవుని శక్తిని కళ్ళారా చూస్తూ కూడా వారు అనుభవిస్తూ కూడా అట్టి ఆ ధైర్యపు మాటలు పలికినప్పుడు దేవుడు ఉగ్రత గురై తెగులు చేత చనిపోయారు. ఎవరైతే వ్యతిరేకతగా మాట్లాడారో వారందరూ కూడా అరణ్యంలోనే చనిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకు తెలియజేసిన గొప్ప మరి విషయాలు ఏంటి అంటే, ధైర్యముగా ఉండాలి, ధైర్యమే జయమన్నారు. కనుక సంఖ్యాకాండము 14:39 మనం చూస్తే వారు చాలా దుఃఖించరు ఈ విషయం గురించి. కనుక ఈ ఏడుపులకు అర్థం ఏంటో తెలియదు మనకి. దేవుడు మీతో నేను రాను అంటే దుఃఖము, పిరికివారు పిరికి మందు పోస్తే దుఃఖము, ఇవన్నీ కూడా దుఃఖమే. కనుక వ్యతిరేకంగా ఎంత పలికినప్పటికీ కూడా వారు ఏమనాలంటే, మరి దేవుడు మా పక్షంగా ఉండి యుద్ధం చేస్తున్నాడు కాబట్టి మాకు జయము అనేటటువంటి మాట వారు పలకవలసినటువంటి వారై ఉన్నారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే మరి పాళెములకు దూరంగా గుడారం వేసి దానికి ప్రత్యక్ష గుడారం అని పేరు పెట్టాను. యెహోవాను వెదకిన ప్రతివాడును ఆ గుడారమునకు వెళ్ళొచ్చుండేను. ఇదే ప్రత్యక్ష గుడారం, ఇదే దేవాలయం, ఇదే సన్నిధి గది, ఇంట్లో ఉండేటటువంటిది సన్నిధి గది. ప్రతి వారు కూడా గుడారమునకు అంటే పాళెమునకు వెలుపల ఒక గుడారం అన్నారు. పాళెంలోకి వెలుపలంటే పాళెంలో అంటే పట్టణంలో ఉంటే, పాళెం అనగా పట్టణం కానీ లేకపోతే పల్లెటూరు కానీ ఏదో ఒక గ్రామం, నివాసం చేసే గ్రామం. ఆ గ్రామంలో మనం ప్రత్యక్ష గుడారం ఎక్కడ వేయాలి, ఊరికి కొంచెం దూరంగా ఉంటే కనుక ప్రశాంతత కలుగుతుంది, మరి మంచి వాతావరణం అక్కడ ఉంటుంది. ఎందుకంటే అలజడ ఉండదు, ప్రజల యొక్క గోల ఉండదు అక్కడ, మనకి ఏ విధమైనటువంటి గోల గందరగోళం ఉండదు. కనుక ఊరికి దూరముగా ప్రత్యక్ష గుడారం. అందుకే మనం కూడా ఇంట్లో ఒక మూలన సన్నిధి గదిని ఏర్పాటు చేసుకోవాలి. మరి టీవీ ఉన్నటువంటి గదిలో కానీ లేకపోతే గెస్టులు వచ్చేటువంటి రూములో కానీ నా యొక్క సన్నిధి గదిని మనం వేసుకున్నాం అనుకోండి, ఆ సన్నిధి గది మనకి ఎలాగుంటుందని గందరగోళం ఇస్తూ ఉంటుంది అన్నట్టు. మన మనసును దేవుని మీద లగ్నం చేయలేము. అందుకే ఇంటికి ఒక పక్కగా మనం ఏం చేయాలంటే ఒక గదిని ఏర్పాటు చేసుకోవాలి.
ఆ గదిలోనికి వెళ్ళినప్పుడు తలుపు వేసుకుని ప్రభువుతో మనం సహవాసం చేయాలి. ఆ అనుభవం ఉన్నటువంటి వారికి లౌదికీయ సంఘముకు ఉన్నటువంటి గొప్ప అంతస్తు ఉంటుందని దైవజనులు దేవదాసయ్య గారు చెప్పారు. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక దేవుడు చేసే కార్యాలు, జయమిచ్చేటువంటి కార్యాలు, మన యొక్క దుఃఖం వల్ల, మన అనుమానం వల్ల అది జయాన్ని కాకుండా అపజయం పొందేటువంటి వారముగా మనం బయలుదేరుతూ ఉన్నాం. ప్రత్యక్ష గుడారము అన్నారు. ఇది గుడారంకి వెళ్ళి చుండేవారట. ప్రతి వాడు కూడా ఎవరిని వెతికేవాడు? దేవుడున్నాడు అని వెతికేవాళ్ళు ఎవరు కూడా బయట ఉండరు. దేవుడు ఉన్నాడని వెతికేవాళ్ళు చర్చిలోకి వస్తారు. కనుక సన్నిధి గదిలోకి వస్తారు, చర్చిలోకి వస్తారు. ఇది ఒక మరి దాగు చోటు. ఇది మనుషులకి ఎప్పుడు కూడా ఇది దాగు చోటు అయి ఉన్నది. కనుక దాగు చోటులోకి మనం వచ్చినప్పుడు మనము కష్టాలు నష్టాలు ఉన్నప్పుడు దేవుని వెతకడానికి దేవుని సన్నిధికి రావాల్సినటువంటి వారమైన, ఒకవేళ దేవుని యొక్క సన్నిధి దూరంగా ఉంటే కనుక, ఆలయం దూరంగా ఉంటే కనుక మన ఇంట్లో ఎవరి మట్టుకు వారికే ప్రార్థన చేసుకుని ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్కు చేరి మన బాధలన్నీ కూడా అక్కడ వెళ్ళగక్కుని దేవుని పాదాల మీద పడవేస్తే అప్పుడు ఆయన మన భారాన్ని తీసి ఆయన మీద వేసుకుని ఆ భారం మన మీద లేకుండా చేసేటువంటి గొప్ప దేవుడు మన దేవుడు. కనుక గుడారంలోనికి వచ్చేటువంటి ప్రతి వారు కూడా ఏం చేసేవారంటే ప్రార్థన చేసుకుని శాంతి పొందేవారు. మోషే గుడారములను పోయినప్పుడు మేఘస్తంభం దిగి ఆ గుడారపు ద్వారమందు నిలువగా యెహోవా మోషేతో మాట్లాడుతుంటారు. ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రం దాటకు ముందు వారు ప్రయాణమైనప్పుడు మరి మేఘస్తంభము, అగ్నిస్తంభము, అక్కడ దేవుడు వారికి 2 స్తంభాలు ఆదుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రాత్రికాల సమయంలో వెలుగే వెలుగు. ఇంకా వారు ముందు నడవడానికి ఆ యొక్క మేఘస్తంభము, అంటే మేఘస్తంభము, ఈ అగ్నిస్తంభం ఎలాగుందంటే వెలుగున్నటువంటి ప్రదేశం అంతా కూడా ఇశ్రాయేలీల వైపు, ఆ స్తంభానికి వెనుక వైపు ఉన్నటువంటిదంతా కూడా లోకం వైపు ఉంది. కనుక లోకస్తులకి వెలుగు అవసరం లేదు. అందుకే వెలుగై ఉన్నానని చెప్పినటువంటి దేవుని వెలుగు కొరకు ఎవరు చూస్తారు? ఎవరైతే దేవుని వెలుగు కలిగి ఉంటారో వారే ఆ వెలుగును చూడటానికి గమనిస్తూ ఉంటారు, ఆరాట పడుతూ ఉంటారు. దేవుని యొక్క సన్నిధి నాకు కావాలి, దేవుని యొక్క వెలుగు నాకు కావాలి, దేవుని యొక్క గుడారం నాకు కావాలి, ఆయన దాగుచోటే నాకు కావలసి ఉన్నది, ఆయన వెతికే చోటు, ఆయన చాటున ఉండేటటువంటి ఆ యొక్క తత్వం నాకు కావాలనేటటువంటి ఉద్దేశం దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక మేఘస్తంభము, అగ్నిస్తంభము నీ రోజున కూడా దేవుడు నీకు నాకు కూడా ఇస్తూ ఉన్నాడు. ప్రయాణమై వెళుతూ ఉంటే కనుక మనము ప్రార్థన చేసుకోవాలి, శుభ ప్రయాణం కొరకు ప్రార్థన చేసుకోవాలి. ఎవరు చేస్తారు? యెజ్రా గ్రంథములో ఇశ్రాయేలు చేశారనమాట. వారు వెళ్ళేటప్పుడు ఏం చేశారంటే శుభ ప్రయాణం నిమిత్తము ఆ పసిపిల్లల క్షేమం కొరకు, వారి వస్తు సామాగ్రి క్షేమం కొరకు, శుభ ప్రయాణం కొరకు అక్కడ హవా నది దగ్గర వారు 3 దినముల ఉపవాస కూటం పెట్టుకుని ఉపవాస ప్రార్థన చేసి బలమును సంపాదించినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే మేఘస్తంభము గుడార ద్వారపు ముందు నిలుచుండేట్టు చూసినప్పుడు ప్రజలు చూచి లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారం ముందు నమస్కారము చేయుచుండేది. ఇక్కడ ఎంత విధేయత చూపిస్తూ ఉన్నారు. ఒక్కొక్కప్పుడు విధేయత చూపిస్తున్నారు, కొంత ఏదైనా కష్టం కలిగేటప్పటికి అవిధేయులైపోతూ ఉన్నారు. అంతే తప్ప వారు పాపం ఎంత అవిధేయత చూపించినా మళ్ళీ మోసే అని చెప్తా మాటకే వారు కట్టుబడుతూనే ఉన్నారు. కనుక ఈ రోజున మనం ఎలా చేస్తున్నాం అలాగే వారు కూడా ఆ రోజున కూడా వారు అలాగే చేశారు. కనుక నమస్కారం చేస్తూ ఉన్నారు. ప్రభువు వచ్చారు అని. మేఘస్తంభం ఎప్పుడైతే ప్రత్యక్ష గుడారం మీదకి వచ్చి నిలిచిందో వారికి అర్థమైపోయింది, మేఘస్తంభంలో దేవుడు వచ్చాడు, నా దేవుడు నా గుడారంలోకి వచ్చాడు, నా ప్రత్యక్ష గుడారంలోకి వచ్చాడు, ఇదిగో నా దేవుడు నాతోనే ఉన్నాడు, నాతో ప్రయాణం చేస్తూ ఉన్నాడు, నాకు ఆదరణ కలిగిస్తూ ఉన్నాడు, నాకు భయం లేకుండా చేస్తూ ఉన్నాడు అనేటటువంటి ఒక గొప్ప ఆదరణ. ఇది మనం గమనించకపోతే కనుక మన దగ్గరికి రాదు, వస్తుంది. గమనించిన వారందరూ కూడా ఏం చేశారు? నమస్కారం చేస్తున్నారు. ఎలాగ నమస్కారం చేశారు? గుడారపు ద్వారంలో నమస్కారం చేశారు. గుడారపు ద్వారంలో ఎలా నమస్కారం చేశారు? లేచి నిలబడి నమస్కారం చేశారు. అది దేవుడు భక్తుల దగ్గర ఉండేటటువంటి ఒక విధేయత. దేవుడు వచ్చాడు గుడారం మీదకి కాబట్టి నేను కూర్చోకూడదు. ఎలాగుండాలి? లేచి నిలబడి ఆయనకు నమస్కారం చెయ్యాలనే తలంపు వారికి కలిగింది. అది దేవుణ్ణి గౌరవించేటువంటి ఒక రకమైన పద్ధతి. కనుక పద్ధతి ప్రకారంగా ప్రార్థన చేసుకోవాలి, పద్ధతి ప్రకారంగా పాట పాడుకోవాలి, పద్ధతి ప్రకారంగానే మనం బైబిల్ వాక్యం చదువుకోవాలి. మనం
కనుక పడుకుని చదువుకుంటానంటే కుదరదు, పడుకుని పాడుకుంటానంటే కుదరదు. మనకు ఒక స్థలం ఉంటుంది, ఆ స్థలంలోనికి మనం వెళతాము, ఒక పాట పాడుకుని వాక్యం చదువుకుని ప్రార్థన చేసుకుని స్తుతులు చెల్లించుకుని వస్తాం మనం. ఇది అంతా కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతి కలిగినటువంటి వారముగా మనం ఇక్కడ ఉండాలని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకే వారు నమస్కారం చేసరి ఎవరి గుడారం దగ్గరే వారు, అందుకే ఎవరి గుడారం దగ్గర వారేనే. అందుకే నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోనే నువ్వు ప్రార్థన చేసుకో, ఇంట్లోనే సన్నిధి చేసుకో, ఇంట్లోనే పాటలు పాడుకో నువ్వు. మరి వారానికి ఒకసారి రమ్మన్నప్పుడు అంటే సంఘ నిర్ణయాలు కొన్ని ఉంటాయి కాబట్టి శుక్రవారం రావాలా, బుధవారం రావాలా, ఏ వారం రావాలనే నిర్ణయం ఒకటి ఉంటుంది కదా సంఘానికి, పాస్టర్ గారికి అని. ఆ నిర్ణయాన్ని బట్టి నువ్వు ఆ నిర్ణయ కాలంలో నిర్ణీత సమయంలో నిర్ణీత కాలానికి నువ్వు వెళుతూ ఉండాలి. అది కూడా ఒక క్రమమైనటువంటి పద్ధతి. అస్తమానం మనం చర్చికి వెళ్ళలేనటువంటి వాళ్ళం కాబట్టి మరి మనకు దినదినము కూడా దేవుడు మన ఇంట్లోనే ఉన్నాడు, మన ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఆ సన్నిధి గదికి ప్రాముఖ్యత ఇచ్చి ఆ సన్నిధి గదిలో మనము కనిపెట్టవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అందుకే ఏమన్నారంటే పగటిలో మేఘస్తంభముగా ఉండినటువంటి దేవుడు. మరి ఈ దేవుడిని మనం గుర్తు చేసుకోవాలి. ఇంకొకటి మనం ఈ సమయంలో గుర్తించుకోవాల్సినటువంటి వారమైన పద్దనరాముకి ఒక్కడే వెళ్తున్నాడు యాకోబు గారు. మరి అన్నగారి మీద కోపము, అన్నగారి మీద గొడవలు వచ్చాయి కదా ఇంట్లోనూ, జ్యేష్ఠత్వం గురించినటువంటి గొడవలు వచ్చాయి. నాన్నగారిని కూడా చంపేయాలనుకుంటున్నాడు, తమ్ముడిని చంపేయాలనుకుంటున్నాడు. మ్యాసావు చేసేటువంటి పరిస్థితులన్నీ కూడా. ఈ సందర్భంలో తల్లి ఏం చేసిందంటే మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోవయ్యా నువ్వు, ఇక్కడ నిన్ను నాన్న కూడా ఎలా పోగొట్టుకుని ఒంటరిగా ఉండగలుగుతాను నేను, అంచేత నువ్వు వెళ్ళు మావయ్య దగ్గరికి వెళ్ళని చెప్పినప్పుడు ఒంటరిగా ప్రయాణం చేసినప్పుడు ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇశ్రాయేలులకు మేఘస్తంభము అగ్ని స్తంభముగా ఉండి, అంటే రాత్రి పగల కూడా కాపాడే దేవుడు. కునుకడు నిద్రపోడు, నీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడని ఒక్కసారి ఆలోచన చేసుకోమ్మా. ఎవరైతే బాధల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, నష్టాల్లో ఉన్నారో, వ్యాధిలో ఉన్నారో, మరి పడక మీద పడే ఉన్నారో, ఎలా ఉన్నారో, మిమ్మల్ని లేవనెత్తే వారు ఎవరు కూడా లేకపోతే కనుక లేవనెత్తేటటువంటి దేవుడు నీకున్నాడో, పగలు నీతోటే ఉంటాడో, రాత్రి నీతోటే ఉంటాడు అనేటటువంటి విషయాన్ని ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. ఇప్పుడు యాకోబు ఒంటరిగా పడుకున్నాడు, చీకటి పడిపోయింది, ఇంకా చాలా మైళ్ళు దూరం వెళ్ళాలి అతడు మామగారింటికి వెళ్ళాలంటే. ఆ రాత్రికాల సమయంలో పురులు నివాసం చేసేటువంటి, విషజీవులు నివాసం చేసేటువంటి అరణ్యంలో ఒక రాయి తలగడగా చేసుకున్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. మామూలుగా పడుకోలేదు అతను, ఎలా పడితే అలా పడుకోలేదు కనుక ఒక కొమ్మను తీసుకోలేదు, కానీ ఒక రాయి, అందుకే సజీవమైన రాయి యేసుక్రీస్తు ప్రభువారు. సజీవమైనటువంటి రాయిని తలగడగా చేసుకున్నారంటే ఆ రోజుల్లోనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన బండ అయ్యి ఉన్నారు కదా, బండలోంచి నీరు వచ్చింది కదా, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. బండ అయినటువంటి క్రీస్తు ప్రభువారు మరి ఆ తలగడ కింద చేసుకున్నారంటే నువ్వే నా దిక్కు అనుకుని ఆ రాయిని దేవుడిగా చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే రాయిని పూజించడని కాదు మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది. అంటే ఒక ఆదరణ కొరకు రాయి అనేటటువంటి ఒక వస్తువును అక్కడ పెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలా పెట్టుకుంటే కనుక దేవుడు ఏం చేస్తాడనమాట, రాత్రంతా ఒక బృందాన్ని, ఒక సేనను పంపించి అతడికి ఏ దుష్టమృగం కూడా కీడు చేయకుండా, ఏ విషజీవి కూడా వచ్చి కరవకుండా, మరి దేవదూతలను ఒక మరి మహాసైన్యముగా పంపించినట్లుగా చూస్తాం. అతనికి మెలుకు వచ్చి చూసేసరికి ఒక సైన్యం పైకి వెళుతుంది, ఒక సైన్యము కిందకు వస్తుంది. భూమి నుంచి పరలోకానికి నిచ్చెన వేయబడి ఉండగా ఆ నిచ్చెన మీద నుంచి వెళ్ళేటటువంటి బృందం వెళుతూ ఉంది, వచ్చేటువంటి బృందం దిగుతూ ఉంది. ఇది చూస్తాడు, అమ్మో ఇది దేవుని యొక్క స్థలము, మహాభయంకరమైనటువంటి స్థలము, ఇది దేవుని గవిని అని ఆదికాండం 28వ అధ్యాయంలోనే మనం చూస్తూ ఉన్నాం. అక్కడ కూడా మహనయీము అన్నారు దాన్ని. రెండు సేనలు అంటే రెండు సైన్యాలు అన్నమాట. నీకు రాత్రి పగల కూడా రెండు సైన్యాలుగా ఉండి మరి దేవుని యొక్క దూతలు నీ చుట్టూ ఉంటారనేటటువంటి సత్యాన్ని మనం మర్చిపోవడానికి వీలు లేదు. అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే మనుష్యుడు తన స్నేహితునితో ఎలా మాట్లాడతాడో అలాగే దేవుడు ముఖాముఖిగా మాట్లాడేటటువంటి అనుభవము దేవుడి అధ్యాయంలో మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కనుక ఇశ్రాయేలులకు పగటిలో మేఘస్తంభం, రాత్రిలో అగ్ని స్తంభముగా, అలాగే యాకోబు పడుకున్నటువంటి స్థలంలో అతని కాపలా కాయడానికి సర్వ సైన్యాన్ని దింపినట్లుగా చూస్తున్నాడు. రెండు సైన్యాలు, పగటిలో ఒక సైన్యము, రాత్రిలో ఒక సైన్యము కాపలా కాదు. ఇంకా నీకు భయం ఏంటి? దేవుని బిడ్డగా నువ్వు ఉన్నావంటే దేవుడు నీకు ఎంత కాపుదల భద్రత ఇస్తూ ఉన్నాడు. ఆయన కునుకడు నిద్రపోడు. నేను కాపలా కాసేటువంటి దేవుడు కునుకు రాదు, ఆయనకి నిద్ర పట్టదు. ఆయనకి ఎందుకో తెలుసా, నిన్ను కాపలా కాయడమే ఆయన యొక్క డ్యూటీ.
కనుక రాత్రి పగళ్ళ కూడా ఆయన నిన్ను గురించినటువంటి ఆలోచన కలిగినటువంటి వాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక ఇక్కడ పగటిలో మేఘస్తంభంగా ఉండినందున ఏం చేశారంటే గుర్తు చేసుకొని లేచి నమస్కరించారు ఈ గుడారాల్లో అనేటువంటి మాట. అలాగే సంఖ్యాకాండం 12:8 కూడా చూస్తున్నట్లయితే, నేను గోడభావనతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖి అతనితో మాట్లాడగలను అని దేవుడే స్వయంగా మోషే గురించి చెప్తూ ఉన్నాడు. కనుక ఈ యొక్క గుడారం యొక్క అనుభవం నీకు ఎప్పుడైతే వచ్చిందో, ప్రత్యక్ష గుడారం యొక్క అనుభవం, అదే సన్నిధి గది, ఇంకంతకంటే ఏమీ కాదమ్మా. నీ యొక్క సన్నిధి గది అనుభవం నీకుంటే గనక దేవుడు నీకు అక్కడ తోడై ఉంటాడు. ఇంకంతే, ఇంకదే ఒక చరిత్రము నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమైన. కనుక దేవుని సన్నిధికి నువ్వు ఎప్పుడైతే వెళ్ళి 2 కాళ్ళు మోకరించి ప్రభా ఇది నా పరిస్థితి అని ఎప్పుడైతే చెప్పుకోగలుగుతావో వెంటనే అక్కడ దిగిపోతాడు. అక్కడ ఉంటాడు ఆయన. దేవుని నివాసం అది, దేవుడుండు స్థలం అది. కనుక నువ్వు ఎక్కడ దేవుడు ఉన్నాడని నువ్వు అక్కడ మోకరిస్తూ ఉంటున్నావో అక్కడ దేవుడు ఉండే స్థలము. దాన్ని మరి యెహోవా షమ్మా అన్నారు. యెహోవా షమ్మా అంటే దేవుడు ఉండేటటువంటి ఒక స్థలము. కనుక దేవుడు ఎక్కడ ఉంటున్నాడు? ఎక్కడ పడితే అక్కడే ఉంటాడు. అయితే నివాసంగా నాకు ఒక స్థలం నిర్మాణం చేయమని దేవుడు ఎందుకు చెప్పాడు? అది ఒక ప్రత్యేకత, స్పెషల్ ఉందన్నమాట దానికి. కనుక ప్రత్యేకించబడినటువంటి, అందుకే చాలామంది వెటకారం చేస్తున్నారు, సన్నిధి కదా, ఈ గదిలో మాట్లాడలేడా, బయట మాట్లాడలేడా, దేవుడికి ఇదేమన్నా అడ్డా, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడవచ్చు కదా, దేవుడు సర్వాంతర్యామి కదా అంటారు కొంతమంది. ఎక్కడ పడితే అక్కడే మాట్లాడతాడు, ఏం పర్వాలేదు. కానీ అయితే మనం ఆయనకి ఒక గౌరవ స్థానం ఇచ్చి ఒక స్థలాన్ని ప్రత్యేకించుకుని, ఎందుకంటే ఈ యొక్క నిర్గమకాండంలో 25వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చాడు కాబట్టి మీరు నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మాణం చెయ్యండి, అక్కడికి వచ్చి నేను మాట్లాడతాను అనేటటువంటి మాట. అందుకే ప్రత్యక్ష గుడారంలో కూడా ఎక్కడికి వచ్చి మాట్లాడతారు ఆయన? మందసమును కప్పు ఒక పై మూత, ఆ పై మూతనే కరుణాపీఠము అన్నారు. ఆ కరుణాపీఠంలోనే చేతులు 2 కూడా ఒండర్లు దేవదూతలు 2 రెక్కలు కూడా పట్టుకుని ఆ కరుణాపీఠం మీదకు ఉంటారు. 2 రెక్కలు కలుసుకుని ఉంటాయి. ఆ మధ్యలో స్థలం ఖాళీగా ఉంటుంది. ఆ ఖాళీగా ఉన్నటువంటి స్థలంలోనికి, కెరూబుల మధ్యన ఉన్నటువంటి స్థలంలో, ఖాళీ ఉన్న స్థలంలోనికి ప్రభువు వచ్చి నీతో మాట్లాడుతూ ఉంటారు. ఈ అనుభవాన్ని మరి వదిలేసుకుంటే ఎలా కుదరదు? ప్రభువే కదా స్వయంగా చెప్పారు. అందుకే ఆ సన్నిధి గది అనుభవం మనకే కావాల్సి ఉన్నదని దేవుడు మనకు తెలియజేస్తున్నారు. కనుక గోడ భావములతో కూడా దర్శనమిచ్చి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అలా మాట్లాడాలంటే మనం ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని మనము తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి మనం. అందుకే 34:10 కూడా ఏం చూస్తుంది? యెహోవాను ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇశ్రాయేల్లో నుండి ఇదివరకు కూడా పుట్టలేదు కనుక అని వ్రాయబడింది. కాబట్టి ఏంటంటే, మోషే వేయించిన గోడారామును పోలినది వేసేదవా, మోషేతో మాట్లాడిన విధముగా మోదముతో నీతో మాట్లాడేదా, మనోవిచారము కూడదు నీకు, మహిమ తలంపులే కావలేను. కనుక మోషే వేయించిన గుడారం లేదు, నువ్వు వేసుకో. అలాంటి గుడారం ఎప్పుడైతే వచ్చిందో నీకు పగట్లో మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి ఆయన మాట్లాడతారు. అది జరుగుతున్నటువంటి చరిత్రే కదా. కనుక దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఏర్పాటు చేసుకునేటటువంటి ఒక స్థలము అని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. అందుకే ఏ నరుడును నన్ను చూచి బ్రతుకడని చెప్పినటువంటి దేవుడే ముఖాముఖిగా నేను మాట్లాడతానని చెప్తున్నాడు. ఇది నిజమా? అది నిజమా? అందుకే దేవుడు ముఖాముఖి కూడా మాట్లాడగలదు. ఎందుకో తెలుసు, ఆయన ప్రభావాన్ని తగ్గించుకుంటాడు. ఎంత ప్రభావంలో మనం చూడగలుగుతాం అంత ప్రభావంలో ఆయన తగ్గించుకుని వస్తారు నీ దగ్గరికి. అంతే తప్ప ఆయన సమీపింపరా అని తేజస్సు కలిగినటువంటి వాడు. ఇప్పటికీ కూడా దేవతలు చూడలేదట ఆయన ఎలాగున్నారో కూడా. కనుక మరి అలాంటి తేజస్సుతో మన దగ్గరికి రాలేరు. కానీ మనము చూడగలిగినంత తేజస్సుతో ఆయన వచ్చి మనకు కనిపించి మాట్లాడి వెళుతూ ఉంటారని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన. నిజంగా మనం చూసినట్లయితే ఆదికాండం 18వ అధ్యాయంలో అబ్రహాము కూడా ఎండ్రవేళ గుడార ద్వారంలో కూర్చున్నప్పుడు జరిగిన సంఘటన ఏంటి? ఆయన దేవాది దేవుడే, యెహోవా అతనికి కనబడినని రాయబడి ఉంది 18వ అధ్యాయంలో మొదటి నుంచి చూసినట్లయితే కనుక. అయితే గుడారపు ద్వారంలో కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కన్నులెత్తి చూసినప్పుడు ముగ్గురుగా కనిపించారట. అంటే పరిశీలన చేసి చూసినప్పుడు, ఏదైనా సరే పరిశీలన చేసి చూడవలసినటువంటి వారమైన. కనుక పరిశీలన చేసి చూసేటటువంటి ఆ సందర్భంలో అసలు విషయం ఏంటో మనకి విశదీకరణ జరుగుతూ ఉంటుంది అనమాట. క్లియర్ కట్గా దృశ్యం మనం చూడగలుగుతాం అన్నమాట. కన్నులు ఎత్తి అంటే హృదయమును తెరిచి మనము చూడవలసినటువంటి వారమైన. అందుకే మరి కన్నులెత్తి చూచుట అంటే కనుక చాలా హృదయపూర్వకంగా మనం చూడవలసినటువంటి, పరిశీలన చేసి కీన్ అబ్జర్వేషన్. కనుక అప్పుడు ఎప్పుడైతే మనము చూస్తామో అప్పుడు
ఒక్కరుగానే కనిపించిన ఆయన ఇప్పుడు ఎవరిగా కనిపిస్తున్నారు? ముగ్గురుగా కనిపిస్తూ ఉన్నారు. కనుక ముగ్గురుగా కనిపించేటటువంటి పరిస్థితుల్లో ఈ లోపల ఆయన దగ్గరికి వచ్చేసారు. ఎంతో గొప్ప లోటు తీర్చారు వారు. ఆయన ఎందుకంటే ఆయన ఈయన దగ్గరికే వస్తూ ఉన్నారు. ఆ వచ్చేటంటే ఆయన నిర్లక్ష్యంగా కూర్చుని ఉన్నారా? నిర్లక్ష్యంగా తేరి చూశారు. కన్నులెత్తి చూడటం అంటే తేరి చూసి మరి ఎంత చక్కగా క్లియర్గా చూడగలిగారు. వచ్చారు, ఇవ్వవలసింది ఏదో ఇచ్చేశారు. అది ఎంతో సంతోషకరమైనటువంటి శాశ్వత కాలము మరి ఉండేటటువంటి ఒక గొప్ప వరాన్ని ఆయన పొందుకోగలిగారు. ఆయనలోంచి వచ్చినటువంటి జనాంగమే కదా నేటి వరకు కూడా మరి గోత్రాలు అని చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే కనుక మరి దేవునికి మోషేకి ఉన్నటువంటి సంబంధము, సహవాసం, ఇంకా మనం బాగా చెప్పాలంటే చనువు మోషే గారికి మరి ఈ యొక్క అబ్రహాం గారికి మోషే గారికి కూడా దేవుడు ఇచ్చినటువంటి గొప్ప మరి సంభవం ఇది, ఎవరు కూడా పొందలేనిటువంటిది. అందుకే స్వతంత్రత, చనువు ఇచ్చేశారు, స్వతంత్రం ఇచ్చేశారు. అది కూడా మనం పొందుకోవలసినటువంటి వారమైన దేవునితో ముఖాముఖిగా మాట్లాడటానికి కూడా మనం ఏం చేయాలంటే తొందరపడుతూ ఉండాలి. ప్రభువును మనం అనుసరిస్తూ ఉండాలి. ప్రభు మాట్లాడే మాటలు మనం వింటూ ఉండాలి. దాన్ని ఆకలింపు చేసుకోవాలి, అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయం మనము ఇక్కడ నేర్చుకోవలసినటువంటి వారమైనా కనుక దేవుడు మనకి సహవాసం అన్నారు. చనువు ఇది మేఘమెక్కేంత వరకు కూడా చనువు ఉండాలని దేవదాసు గారు పాటలో రాశారు. చనువు వేరు, స్వతంత్రత వేరు. చనువు అంటే ఏంటి? తల్లి బిడ్డలకి ఎంత చనువు ఉంటుందో, అన్నదమ్ములకి ఎంత చనువు ఉంటుందో, భార్యాభర్తలకి ఎంత చనువు ఉంటుందో, అంటే ఆమెది ఇతంది ఆమెకే కదా. అటువంటి చనువు మనం సంపాదించుకోవాలి దేవుని దగ్గర. అటువంటి కృప దేవుడు మనకిచ్చి మోషేకి మరి దేవునికి ఉన్నటువంటి సంబంధము, అబ్రహాముకి దేవునికి ఉన్నంత సంబంధము ఇప్పుడు ఈ కాలంలో సన్నిధి గది ద్వారా మనం కూడా అటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని ఈ లోక సంబంధాలను కూడా విడగొట్టుకుని దేవుడు ఇలా రాగానే మనం అలాగ ఆకర్షించబడటానికి, రెండవ రాకడకు పడడానికి 7 ఏండ్ల విందులో మనము సంతోషంతో ప్రభు యొక్క ప్రక్కన నిలిచి ఉండడానికి కృప దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభు నీకు వందనాలు, స్తుతులు, కృతజ్ఞతలు. దీనిలో మా యోగ్యులం ప్రభు, ఎందుకు పనికిరాని చెత్తలాంటి వాళ్ళం తండ్రి. మాకు మీరిచ్చినటువంటి గొప్ప అనుభవం ప్రభు, ఈ సహవాసం, ఈ స్వతంత్రత, ఈ ఆనందకరమైనటువంటి సంగతి మీరు మాకు దయచేసినందుకు మీకు వందనాలు. ఈ సన్నిధి గది యొక్క అనుభవం ప్రభావం అబ్రహాం పొందాడు, మోషే పొందాడు, భక్తులందరూ కూడా పొందారు నాయన. కనుక అటువంటి స్థితి శక్తి మాకిచ్చి రెండవ రాకడకు ఆయత్తపరచుకోమని యేసు నామమున అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. మరణాత.